అందుకని కాలం అనేది పండితుల్ని, పామరుల్ని, జ్ఞానుల్ని, అజ్ఞానుల్ని, స్త్రీలని, పురుషుల్ని, ఐశ్వర్యవంతుల్ని, పేదవాళ్ళని అందరినీ నడిపిస్తుంది. కానీ ఆ నాటకంలో మామూలు వాడు పడతాడు, జ్ఞాని అయిన వాడు పడ్డం. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. మనం సహనంతో దుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుష్కాలం అంటే ఉద్యోగం పోవడం, వ్యవసాయంలో పంట వరుసగా 2-3 ఏళ్ళు నష్టం రావడం, వ్యాపారంలో నష్టం రావడం, భాగస్వాముల్లో విభేదాలు రావడం, భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడం, కొడుకుతోనో కూతురుతోనో గొడవలు రావడం. ఇక్కడే సహనం. ఓపిక పట్టాలి. వెంటనే తెంచేసుకోవద్దు, ఓపిక పట్టాలి. అందుకని కాలం అనేది పండితుల్ని, పామరుల్ని, జ్ఞానుల్ని, అజ్ఞానుల్ని, స్త్రీలని, పురుషుల్ని, ఐశ్వర్యవంతుల్ని, పేదవాళ్ళని అందరినీ నడిపిస్తుంది. కానీ ఆ నాటకంలో మామూలు వాడు పడతాడు, జ్ఞాని అయిన వాడు పడ్డం. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తాడు.